హలో. హలో హలో చెప్పండి మట్టి సార్. మట్టి ప్రసాద్ గారండి? మట్టి ప్రసాదం సార్. సార్ మేము ఐరా మీడియా నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. ఇది అజయ్ బాబు గారు అరెస్ట్ అయ్యారంట, నిజమేనా అది? నిజమే సార్. ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది ఇది? నిన్న 5వ తారీఖు ఆ, సాయంత్రం 8 గంటలప్పుడు ఓకే. నాకు నేను ఆయన కాడ నుంచి 8 గంటలప్పుడు బయటికి వెళ్ళిపోయినా. ఓకే. నేను ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళిపోయినాక నాకు అతను ఫోన్ చేసి, పాస్టర్ అజయ్ బాబు గారు ఫోన్ చేసి, ఉమ్, మట్టి ప్రసాద్ నువ్వు ఎక్కడున్నావు, నన్ను అరెస్ట్ చేశారు, ఆ, ఇటు డిపార్ట్మెంట్ అని చెప్పేసి అని అంటారు, సివిల్లో ఉన్న వీళ్ళు, ఓకే. నా దగ్గరికి రావా అని చెప్పేసి అని ఫోన్ చేసిండు. ఓకే, మీకు ఫోన్ కాల్ చేస్తే చేసి చెప్పారు. నాకు కాల్ చేసి చెప్పిండు. ఓకే. చెప్తే నిన్ను అరెస్ట్ చేయటం ఏందన్నా, ఎక్కడున్నారు మీరు, నీ పక్కన ఎవరున్నారు అని అంటే, ఉమ్, నేను ఏ అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అంటున్నారు, మళ్ళీ ఓకే. పోతే ఆ మన హైదరాబాద్ తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అని అంటున్నారు. ఉమ్, అసలుకి నాకు రూట్ అర్థం కావట్లేదు మట్టి ప్రసాద్, నేను కారులో ఉన్నా, మీరు నా దగ్గర రా అని చెప్పేసి అని నాకు ఫోన్ చేస్తాంటో, నీ పక్కన ఎవరున్నారో చెప్పు, వాళ్ళకి ఫోన్ ఇచ్చేయి, వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తే నేను మాట్లాడతా, అడ్రస్ అడుగుతా, నేను అడిగి వస్తా అని చెప్పేసి అన్న. మా ఓకే. మట్టి ప్రసాద్ మాట్లాడతాడు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిండు ఫోన్, వాళ్ళు కట్ చేశారు. ఓకే. నిన్న సాయంత్రం సుమారు 8:30 టయాల ఫోన్ స్విచ్ ఆఫ్. ఉమ్, ఇప్పుడు ఎంత టైం, మినిమం 11 కావస్తుంది, ఉమ్, ఇప్పటిదాకా కూడా ఆ ఫోను ఆన్ కాలేదు. ఓకే. ఎమ్మటే నాకు ఆయన నాకు చెప్పగానే, ఉమ్, నేను ఎంబటే అర్బన్ పోలీస్ స్టేషన్ గా లేకపోతే హైదరాబాద్ తీసుకుపోతారని చెప్పేసి అజయ్ బాబు గారు నాకు చెప్పగానే, ఉమ్, నేను నా ఎమ్మటే మా మిస్సెస్ ఉంది, ఇద్దరం కలిసి బండి మీద అర్బన్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి, ఓకే. మా అజయ్ బాబు గారు వచ్చారా అని చెప్పేసి అని అడిగితే, అక్కడ రాలేదని చెప్తే, అక్కడ ఎమ్మటే కంప్లైంట్ మేము రాసి, ఆ ఓకే. కంప్లైంట్ రాసి అక్కడ ఇచ్చినాం. అక్కడ ఇస్తే ఎస్ఐ గారు లేరు, సిఏ గారు లేరు, కొద్దిగా అయినాక రాండి అని చెప్పేసి అంటే, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయగానే సిఏ గారు వచ్చిండు. సిఏ గారు వచ్చినాక కంప్లైంట్ తీసుకున్నాక చదివినాక, మద్దిచెట్టి పాస్టర్ అజయ్ బాబు గారు అయితే ఉమ్. ఆయన్ని ఆ, తుకారాం గేటు సార్ తుకారాం ఇక్కడ ఇంకో క్వశ్చన్. హైదరాబాద్ తుకారాం గేట్ దగ్గరికి అతన్ని తీసుకెళ్లారు. అక్కడ హైందవ హైందవ ఉమ్, హైందవ హైందవ ధర్మానికి సంబంధించిన వాళ్ళు, ఉమ్, ఆయన హిందూ దేవి దేవతల్ని తిట్టినట్టుగా సోషల్ మీడియాలో, అట్టనే డిబేట్ లో ఆయన మాట్లాడినట్టుగా వీడియో ప్రకారంగా అక్కడ హిందూ సంఘాలు ఇలా కేసు పెట్టారని చెప్పేసి అని ఉమ్, అక్కడ మాకు చెప్పడం జరిగింది. ఓకే. ఎమ్మటే మరి ఎక్కడ ఉన్నారు ఏందని చెప్పేసి మేము కనుక్కున్నప్పుడు, ఇక్కడ తుకారం గేట్ కాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారని చెప్పేసి అంటే, అది ఉమ్. తెలుసుకొని మేము హైదరాబాద్ వచ్చేసినాం సార్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు అజయ్ బాబు గారు? ఇప్పుడు ప్రజెంట్ గా అజయ్ బాబు గారు హైదరాబాద్ లో ఉన్నారా, ఖమ్మం ఉన్నారా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా అనేది మాకు తెలియదు. అంటే ఇంకా క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు మీకు? క్లారిటీ రాలేదు. అది డిపార్ట్మెంట్ తీసుకెళ్లారా లేకపోతే ఇంకెవరైనా తీసుకెళ్లారా అనేది కూడా క్లారిటీ లేదు. డిపార్ట్మెంట్ అయితే పలానా కాటి తీసుకెళ్లారని చెప్తున్నారు క్లారిటీగా. మేమేమంటాం అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, మేము ఓకే. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. కాబట్టి మేమేమంటాం అంటే, ఉమ్, ప్రియమైన పోలీసు అధికారులారా, మేమేమంటాం అంటే, మా ఉమ్, అజయ్ బాబుని ఒక్కసారి మాకు మాట్లాడనే అవకాశం ఇవ్వండి, లేకపోతే ఆయన ఫోన్ ద్వారా ఆయన మాట్లాడియండి. ఆయన ఓకే. బతికుండా చనిపోయింది అనే విషయం కూడా మాకు తెలియట్లేదు. మేము ఆందోళనగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన అభిమానులు కానీ, పాస్టర్స్ కానీ, చర్చికి వచ్చే సంఘస్థులు కానీ, వీళ్ళంతా ఆయనకి ఆ ఆ, మన బాధగా, చాలా బాధలో వాళ్ళంతా ఉన్నారు. మాకు ఇప్పటిదాకా కూడా ఆయన ఆచూకీ మాకు చెప్పుకోకుండా ఎందుకు ఇంత సీక్రెట్ గా దాస్తున్నారు? ఆయన ఏమన్నా రౌడీయా, ఆయన రేపిస్టా, ఆయన ఏమన్నా గంజాయి సప్లై చేసేటోడా? ఆయన కాదండి. ఒక సాధారణ క్రిస్టియన్ ప్రసాద్ గారు, పాస్టర్ గారు కదా, ఎందుకు ఇంత అక్రమ అరెస్ట్ ప్రసాద్ చేస్తారని గారు, చెప్పేసి అని మేము అడుగుతున్నాం. ప్రసాద్ గారు. హలో. చెప్పండి చెప్పండి ఇక్కడ సార్. మన ఖమ్మం పోలీస్ స్టేషన్ అని చెప్పారా? స్టార్టింగ్ ఎక్కడ అర్బన్ స్టేషన్ అని చెప్పారు కదా? అవును సార్. మొన్న రీసెంట్ గానే మీరు అక్కడ కేసు పెట్టానని చెప్పారు కదా? మేము రీసెంట్ గా మేము ఆడ కేసు పెట్టిన వాస్తవం సార్. అక్కడ రాధా మనోహర్ దాసు, లలిత కుమారు, కరుణాకర్ సూగ్న, ఉమ్. ఆ మళ్ళీ విషయం పోతే ఏమైంది? ఆ విషయం ఏమైంది? ఒక 5గురు మీద, మన టీడీపీ మాసేన రాజేష్ మీద, వీళ్ళందరి మీద అజయ్ బాబుని సోషల్ మీడియా వేదికగా చంపుతాం అని చెప్పేసి అని యూట్యూబ్ ఛానల్లో కానీ, ఫేస్బుక్ ఛానల్లో కానీ, పగడాల ప్రవీణ్ చచ్చిపోయిండు, నెక్స్ట్ నువ్వేరా అజయ్గా అని చెప్పేసి అని పెట్టిన వీడియోలు వచ్చినాయి. అవన్నీ తీసుకొని మేము కేసు ఇచ్చినాం. కేసు ఇస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఉమ్, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యి
ఎఫ్ఐఆర్ అయిన కాగితం కూడా 5 మీద ఎఫ్ఐఆర్ అయిన కాగితం మాకు ఇచ్చారు. మరి ఆ వాళ్ళకి కాగితం ఎఫ్ఐఆర్ అయితే పిలిపించారా వాళ్ళని? అదే మేమేమంటున్నాం అంటే 5 మీద ఎఫ్ఐఆర్ అయిన కాగితం వాళ్ళు పిలిపిరు. ఉమ్, ఒక్కళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఒక్కళ్ళు రాత్రి మాత్రం ఉమ్, అది మాత్రం మీరు ఎట్లా పిలిపియకుండా ఉంటారు? ఒక్క అతను కేసు పెడితే అక్కడ 5 మీద ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళని పిలిపిరు, కానీ ఒక్క అతను కేసు పెడితే మీరు సికింద్రాబాద్ అర్ధరాత్రి ఎట్లా పట్టుకొస్తారని చెప్పేసి అని మీ ప్రభుత్వాన్ని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని మేము అడుగుతున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఆ, ఎందుకంటే అందరికి ఒకటే రాజ్యాంగం కదా, వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం మాకు సపరేట్ రాజ్యాంగం ఈ భారతదేశం రాయలేదు కదా. అవునవును. ఉమ్. మరి రాయినప్పుడు 5 మీద కేసు అయినప్పుడు 5 పిలవకోకుండా ఒక్కళ్ళ మీద కేసు చేసిన ఒక్కళ్ళని ఎందుకు పిలుతున్నారు మీరు? ఇప్పుడు ప్రజెంట్ మన అజయ్ బాబు గారు వాళ్ళ వైఫ్ ఏమంటున్నారు ఈ కేసు మీద? వాళ్ళు అజయ్ బాబు గారి వైపు చాలా దుఃఖంలో ఉన్నారు. నా 2 చిన్న బిడ్డ సంవత్సరం పిల్లగాడు 5 సంవత్సరాల బిడ్డను పట్టుకొని దగ్గర ఉంచుకొని భర్త కోసం ఆమె పడే వేదన, ఆమె పడే బాధ, అది ఎవరు పగస్తులు కానీ రాకూడదు, అంత వేదన ఉంటది. వాళ్ళు నా భర్తని చూపెట్టండి, నా భర్త ఒక్కసారి నాతో మాట్లాడియండి, నా భర్త నాకు చెప్పుకోకుండా దేశపోవటం ఘోరం అని చెప్పేసి అని ఆ తల్లి, ఆ పాస్టర్ అమ్మ ఇంకా ఏడ్చుకుంటా ఇంటికాడ ఉంటుంది. అందరూ అక్కడికి చర్చికి సంబంధించిన ఇలా ఆదివారం చర్చికి సంబంధించిన వాళ్ళంతా చర్చి అయిపోగానే అందరూ వాళ్ళ అజయ్ బాబు గారు వాళ్ళ ఇంటికి పోయి ఆ అక్కని మందలిచ్చి వస్తున్నారు. ఇది క్రీస్తు సమాజానికే సిగ్గుచేటు అని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. కాదు, రాత్రి అరెస్ట్ చేసేటప్పుడు అజయ్ బాబు గారి వైఫ్ లేరా దగ్గర? ఉన్నారు సార్. మేము ఈడి దాకానే అప్పుడేం ఎంక్వైరీ అడగలేదా వాళ్ళని? ఎవరు ఏంటి, అడిగారు ఎందుకు అడిగారు వచ్చారని? అడిగారు మేము ఈడి దాకానే పోయి వస్తాం అని చెప్పేసి అని అలా ఆమెకి చెప్పారు సార్. చెప్పితే ఆమె ఇక వస్తారులే అని చెప్పేసి అని అనుకుంది సార్. మరి ఇట్లా తీసుకెళ్లి హైదరాబాద్ తీసుకెళ్లి ఇట్లా చేస్తారని చెప్పేసి అని ఆమెకు కూడా అంత తెలియదు సార్. ఓకే. ఇప్పుడైతే ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నారు మీరు? ఎక్కడ ఉన్నారు? ఇప్పుడైతే మేమైతే తుకారా గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో మేము ఉన్నాం. అజయ్ బాబు గారు ఇక్కడ తీసుకొస్తారని చెప్పేసి అని కొంతమంది అన్నారు. అది నిజం అబద్ధమో తెలియదు. ఆయన కోసం మేమైతే వెయిటింగ్ చేస్తున్నాం సార్. ప్రెసెంట్ అయితే అజయ్ బాబుని చూపించలేదు, అతను ఆచూకీ కూడా మీకు తెలియదు? తెలియదు. మేము ఏమంటామంటే డిపార్ట్మెంట్ ని, ప్రియమైన పోలీసులారా మా అజయ్ బాబుని మాకు చూపెట్టండి, మేము మాకు చూపిస్తే మీ ఖమ్మం నుంచి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతామని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే ఓకే, కంపల్సరీ. ఓకేనండి. ఓకే సార్. థ్యాంక్ యూ.